నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మరొకసారి దేశ భవిష్యత్తుని మలుస్తున్న యువతతో మాట్లాడుతున్నాం. ఈరోజు సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ పై కండ్లకోయల్లో ఉండే ఈ క్యాంపస్ 10 ఎకరాల చాలా అందమైన క్యాంపస్. ఇక్కడ ఎంబీఏ విద్యార్థులతో ఈరోజు మాట్లాడబోతున్నాం. ఇటీవల సుప్రీంకోర్టు సెక్షన్ 66A విషయంలో తీసుకున్న నిర్ణయం వాక్ స్వాతంత్రం, ప్రాథమిక హక్కుల విషయంలో, వాటి నియంత్రణ విషయంలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. అందరికీ తెలుసు దీని నేపథ్యం ఏంటో. 2000 సంవత్సరంలో ఉన్న ఐటీ యాక్ట్లో పొందుపరిచిన సెక్షన్ 66, తర్వాత 66A, దాని తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని అరెస్ట్ల నేపథ్యంలో దీన్ని పునః పరిశీలించాలని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొనడం చాలామందికి ఒక విధమైన ఆందోళన కలిగిస్తున్న మాట వాస్తవం. ఈరోజు యువతతో మాట్లాడబోతున్నాం. నిజంగా ఇంటర్నెట్ అంటే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఇంటర్నెట్ మాధ్యమానికి ఎటువంటి నియంత్రణ ఉండాలి, పరిమితులు ఏ విధంగా ఉండాలి వాక్ స్వాతంత్రానికి? ఈరోజు సిఎంఆర్ టెక్నికల్ కాలేజ్ క్యాంపస్ విద్యార్థులతో మాట్లాడుతున్నాం. ఎంబీఏ చదువుతున్న చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. వార్తలు చూస్తున్నారా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. యాక్చువల్లీ ఇది ఇలా స్టార్ట్ చేయడం కరెక్టే, బట్ ఇట్ ఈస్ ఆన్ అ కార్పెట్ రైట్ నౌ. 66A తీయాలా వద్దా అన్నది ఇంకా డెసిషన్ ఏం తీసుకోలేదు. బట్ చాలా టైం తీసుకుంటే దీనివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉండొచ్చు. ఈ గ్యాప్లో ఎవరైనా ఏదైనా మాట్లాడితే కూడా వాళ్ళు అరెస్ట్ చేయలేరు. దే హ్యావ్ దట్ రైట్ టు స్పీచ్. ఏదైనా మాట్లాడతారు, ఎవరి మీద అయినా కమెంట్ చేయొచ్చు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. డెసిషన్ తొందరగా తీసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. సో మీకు ఇబ్బందిగా ఉందా వ్యక్తిగతంగా? ఇబ్బందిగా ఉంది. ఎందుకు? బికాస్ ఏదైనా మాట్లాడితే ఇట్ ఎఫెక్ట్స్ అదర్ పర్సన్ కదా, వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేస్తాయి. అండ్ నోబడీ హ్యాస్ దట్ రైట్ ఒకరి ఫీలింగ్స్ హర్ట్ చేసేది. రైట్, ఫీలింగ్స్ హర్ట్ చేయడం అనేది ఒక పాయింట్. ఎదురుకుండా ఒక మనిషి మాటని వెళ్ళిపోతే పట్టుకోవచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరేమనుకుంటున్నారు చెప్పండి. కంటెంట్ ఫిల్టరింగ్ అనేది అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ ఒకళ్ళు తప్పు చేస్తేనే ఒకరు వేలు చూపిస్తారు. తనంత మరి అవతల అతను తప్పు చేసినప్పుడే వేలు చూపిస్తారు అనేది నా ఉద్దేశం. ఇట్ ఈస్ మై ఒపీనియన్. బట్ దాట్ డజంట్ మీన్ యూ హ్యావ్ గోట్ నో రైట్ టు పాయింట్ అవుట్ అదర్స్ ఫర్ నాట్ దే డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐబీ నాకౌట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏఐబీ నాకౌట్ ఆ వీడియో ఇట్ ఈస్ అఫెన్సివ్, ఇట్ ఈస్ వెరీ మచ్ అఫెన్సివ్. బట్ ఆ వీడియో స్టార్ట్ డిస్క్లైమర్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు దట్ you are supposed to watch this video if you feel you're not offended with this. యు నో దట్ చాలా యాక్ట్లలో హింసకి సంబంధించి ఎమోషనల్ అబ్యూస్కి ఇంతకంటే పెద్ద సెక్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, ఎమోషనల్ అబ్యూస్ is a clear section given where somebody can go and, so why can't this be emotional abuse? Why can't this be deemed as emotional abuse? ఒకవేళ నిజంగా ఎమోషనల్ అబ్యూస్ అయితే ఢిల్లీలో జరిగిన ఉమెన్ మీద జరిగిన అత్యాచారానికి ఎప్పుడు డెసిషన్ ఎప్పటికి వచ్చింది సుప్రీంకోర్టు నుంచి? వాళ్ళకి మీరు ఫేస్బుక్ అంగా చూసింటుంటే ఎన్ని పోస్టులు వచ్చి ఉంటాయి తన మీద, వీళ్ళని ఇలా చంపాలి, వాళ్ళని అలా చంపాలి అని కామెంట్స్. ప్రతి కామెంట్కి మినిమం 300 లైక్స్ చూశాను నేను. సో ఐ డోంట్, ఒక అంత పెద్ద నేషనల్ ఇష్యూని వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఇంత చిన్న ఇష్యూకి ఇంత ఫైర్ ఎందుకు అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రైట్, ఇప్పుడు అర్థమైంది మీ పాయింట్. వాట్ ఎల్స్ వుడ్ యూ లైక్ టు యాడ్? According to me, Section 66A has its restrictions, but let me give you an example. If I want to go to someone's house and I just want to convey what I feel, I have my own right to express my view. But at the same time, I would like to say that it's up to the person to decide that if whatever I'm saying, is it hurting someone else or not. So the person should first feel that don't misuse your freedom of speech. Because when you are given freedom of speech, it's just for you to express your views, not to hurt someone else's feeling. So I say that it should be, the person should realize before conveying their opinion. If it's hurting someone, I would say better keep your mouth shut. So how do you decide that? I mean, it's like giving a gun and saying, you decide when to shoot. If it really hurts me, I'll tell you. Or if I die, I'm going to let you know after that. If you have gun in your hand, you can either shoot someone or shoot in self-defense. So if someone is provoking you in that case, because what that happened with in Mumbai, when Bal Thackeray's cremation was going on, 2 girls, they were because of some post on Facebook, they were arrested. It's their own personal opinion. So right, that's what I'm. No, that is fair enough. That in certain cases, instances that we saw, కొన్ని పరిస్థితుల్లో అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేశారనే వాదన వినిపించింది. అది సమంజసం కూడా. నిజంగానే అన్యాయంగా ఒక అభిప్రాయం వ్యక్తపరిచినందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంకా ఇంతకంటే కొంచెం శృతి మీరిన పరిస్థితులు మనం చూస్తున్నాం. వీ హ్యావ్ సీన్ స్లైట్లీ మోర్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ వేర్ పీపుల్ క్రాస్ దర్ లిమిట్స్. హౌ డు యూ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్? In today's world, if people are given internet as in medium, I suppose that they are a bit educated people,
because an uneducated person might not use internet as a medium. I disagree there, but we'll come back to you. Would you like to add something? Yeah, in my opinion, first of all, no one is saying that you should look into my profile. Now, whatever is my opinion, I am putting on my profile. Now, who told you to see it, like it, comment it, and share it? No one is saying. If you are not interested, don't watch it. Now, AIB said they have released a press release after this all issues happened. So they said we have not went to any doorstep and told them to watch it. If you are hurting, if you feel it is not good for it, don't watch it. Now now I'll give you best example. Forget about all those recent things. Go back. Aam Aadmi Party, how they came up? Aam Aadmi Party started revolution against Congress and all those party those days, and people supported them on their own profile, and they said this whatever is happening is correct and what happened was bad. And recently, now you see, if you go to Uttar Pradesh and if you go to Rahul Gandhi's constituency, you will find posters Rahul Gandhi missing. Who posted them? Nobody knows. If you find it, you will ban them and put him in So you jail. feel that is almost like it accounts to the same thing? Of course. Like why putting not? a poster about a it is leader a voice versus- of public. Yeah. So government, if you encounter why this issue is happening, 66A came into picture is government is somehow or the other is related. Somewhere who is sitting in government, if they are hurt, then only these bans are These occurred. bans and discussions are coming up. If I am hurt by someone else, who cares? Nobody cares. People will say don't watch. Why can't I say to మీరు Rahul Gandhi? Right? పీయూష్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా? ప్రజలకు ఏమైనా సమస్య వస్తే ఎవరు పట్టించుకోరు, రాజకీయ నాయకులకు వస్తున్నప్పుడు మాత్రం పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి. Yeah, I strongly support him because even I think that we should have a freedom of speech and we should have that right that we can post anything whatsoever we want because it is necessary to bring the other face of other like celebrities and politicians to the government and to the public because when they post something they'll all obviously post only good things So about them. how do you go on exposing another person's other face? So that is like everybody will know that okay this person is not doing the work allotted to him but nobody will dare to post it and those who post they have been alleged. సర్కార్ పనితనాన్ని తప్పు పట్టడం ఇదంతా ప్రజాస్వామ్యంలో ఒక భాగం. సర్కార్ పనితనాన్ని తప్పు పట్టడంలో ఏ విధమైన అభ్యంతరకరమైన కానీ వ్యక్తిగత అభ్యంతరకర వ్యాఖ్యల గురించి ఏమంటావు? వాట్ యూ స్పీక్ అబౌట్, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ పర్సనల్ కమెంట్స్ ఆన్ సంబడి విచ్ మే నాట్ బీ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్? ఇట్స్ యువర్ పర్సనల్ కమెంట్. Personal comments, there should be some restrictions for personal comments but for mostly I'll suggest that no we can have the right to speak about anybody anything. The internet is extremely broad. It's a broad media of communication, right? So every user of internet, their thoughts are very relative. So what I say may affect you or it may affect 10 other people. So what the idea of the internet is to share whatever one feels in any platform. Ma'am, you had mentioned previously that on my page you could post whatever you want and then me getting offended, is it a question of me getting offended or not? Ma'am, if I don't take care of my privacy and I allow anybody to post on my page, that actually defines a state of that actually defines a understanding of my understanding about the internet. I should take care of my privacy. ముందు అసలు ఐటీ చట్టం ఏం చెప్తోంది సార్ మీరు చెప్పండి. అంటే ప్రస్తుతం ఉన్న పరిమితులు పరిధులు ఏమిటి 2000 సంవత్సరంలో ఏర్పడ్డ ఐటీ చట్టం ప్రకారం? అది 2000 సంవత్సరంలో ఎప్పుడైతే ఐటీ యాక్ట్ ఎప్పుడైతే పార్లమెంట్లో తీసుకొచ్చారో అంటే నేను దౌర్భాగ్యం అంటాను. కారణం ఏంటంటే ఇది పొలిటీషియన్స్ ఈ చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు దీని గురించి దీని పరిధిలేంటి దీని యొక్క పర్యవసనాలు ఏంటి అని ఏం ఆలోచించలేండి. 8 నిమిషాలలో ఈ యాక్ట్ పాస్ చేశారు పార్లమెంట్లో. 8 నిమిషాల్లో. దాని తర్వాత దాని యొక్క పరిధులు దాని పర్యవసనాలు తెలుసుకున్న తర్వాత 2008లో మళ్ళీ అమెండ్మెంట్స్ జరిగినాయి. దీంట్లో అమెండ్మెంట్ జరిగినప్పుడు కూడా ఈ 66A అనే సెక్షన్ గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ 66A సెక్షన్ ఏంటంటే నాణానికి రెండు సైడ్ ఎలా ఉంటాయో ఇది కూడా అలానే ఉంటుందండి. ఇప్పుడు ఎప్పుడు దీని గురించి డిస్కషన్ వచ్చింది? ఎప్పుడైతే మళ్ళీ పొలిటీషియన్స్ మీదనే కామెంట్స్ చేసినందుకు అరెస్ట్ చేయబడ్డప్పుడు కానీ, అదే ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన సంఘటన కానీ, ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన కానీ, లేదు అంటే మమతా బెనర్జీ మీద జరిగిన సంఘటన కానీ, ఆ అరెస్ట్లో తర్వాతనే జరుగుతున్నాయని చెప్పినప్పుడే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. కానీ ఒక సామాన్య మానవునికి జరిగినప్పుడు, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఎవరు పట్టించుకోలేదు, చర్చ జరగలేదు.
ఇప్పుడు 66 సెక్షన్ ఏని ఇప్పుడు తాత్కాలికంగా మీరు దీన్ని తీసేయండి అన్నదానికి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయ నాయకుల మీద పోస్టింగ్స్ చేస్తేనే అరెస్ట్ చేశారు, ఇంతవరకు జరిగిందన్నారు. కానీ ఒక సామాన్య మానవుడికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక అమ్మాయి యొక్క అశ్లీలమైన చిత్రాలను పోస్ట్ చేయడం కానీ లేదా చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ఇంకో అతనితో పెట్టి పోస్టింగ్ చేయడం కానీ అక్కడ ప్రైవసీ కానీ అతను అక్కడ డిఫేమ్ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు 66Aలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉందండి, ఎదుటి మనిషిని మెప్పియకూడదు అని ఉంది అక్కడ. అసలు మెప్పియడం అంటే ఏంటిది, మెప్పియకూడదు అంటే ఏంటి, అసలు అతను చికాకు పడడం అంటే ఏంటిది అనేది ఒక డెఫినేషన్ క్లారిటీ ఇవ్వండి అని సుప్రీంకోర్టు అడిగింది. 66Aని మొత్తానికే తీసేయండి అని చెప్పలేదు. అసలు నొప్పించడం అఫెన్సివ్ అంటే ఏమిటి అనేది క్లారిటీ ఇవ్వండి అని చెప్పింది. ఎవరికి? జ్యుడిషియల్ యాక్టివిస్ట్కి చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు వెరీ క్లియర్గా చెప్పింది గవర్నమెంట్ కూడా, మీరు ఆ 66Aని క్లుప్తంగా వర్ణించండి ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాతనే మీరు దాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన ఛాన్స్ ఉంది అని చెప్పింది అక్కడ. ఎందుకంటే సామాన్య మానవునికి జరిగిన చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్లో తీసుకోండి, మీరు మెట్రోపాలిటన్ మీరు హైకోర్టులో ఇవాళ దాదాపు నేను చెప్తున్నా దాదాపు రోజుకి 100 కేసులు ఫైల్ అవుతున్నాయండి. ఇవి ఐటీ కేసెస్. దేని గురించి అంటే అన్ని వైట్ కాలర్ జాబ్ అఫెన్సెస్ కానివ్వండి, ఈ పర్టికులర్ 66 అయితే మీరు అన్నారు అఫెన్సెస్ అన్నారు కదా, అశ్లీలమైన మార్ఫింగ్, అసభ్యకరమైన ఇబ్బందికర పరిస్థితుల్లో ఇంకో మనిషిని ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. అందులో దాదాపు మెజారిటీ ఆఫ్ దమ్ ఏంటంటే అమ్మాయిల చిత్రాల మీదనే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు సెక్షన్ 506, 509 అని ఇంకో 2 సెక్షన్స్ ఉన్నాయి. సైబర్ చట్టం ప్రకారం మీరు దానిలో కూడా కోరిలేట్ చేసుకోవచ్చు అండి, మీరు అవి కోరిలేట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమంటారంటే చాలా మంది ఏమంటారంటే నాకు సెక్షన్ ఆర్టికల్ 19A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం నాకు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని అంటాను. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది చాలా పెరిగిపోయిందండి. మామూలుగా మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే నేను పక్కవానికి నేను ఏదో ఎదురువాని గురించి నేను పక్కవానితో చెప్తాను, ఇతను పోయి ఆ 3వ పర్సన్కి చెప్పితే కానీ అతనికి తెలియదు నేను ఏమన్నానని. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమవుతుందండి, నువ్వు ఇంట్లో ఎక్కడో బెడ్రూమ్లో కూర్చుంటావు, ఎనీ టైమ్ ఆఫ్ ద అవర్ నువ్వు ఏదో పోస్ట్ చేసేస్తావు, అతనికి అది ఒక వైరస్ లాగా వెళ్ళిపోతుంది. అప్పుడు అతని క్యారెక్టర్ని మీరు డిఫెమ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీకు 66A అనేది ముందుకు రావాల్సిన తప్పదు, కంపల్సరీ రిస్ట్రిక్షన్ ఉండాలి. కానీ కొన్ని పరిధులు ఉన్నాయి, అవి ఏంటి అనే డెఫినేషన్ అడిగింది సుప్రీంకోర్టు అడిగింది. ఆ పరిధుల గురించి మనం కూడా మాట్లాడదాం. ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు సార్, మీరు చెప్పండి. ప్రస్తుతం జరుగుతున్న ఈ పోకళ్ళు ఏవైతే ఉన్నాయో, ఒక పక్క అమ్మాయిల విషయంలో ముఖ్యంగా, ఆల్దో దిస్ నాట్ జస్ట్ అబౌట్ విమెన్, చాలా ఆందోళనకర పరిస్థితులు వస్తున్న సమయంలో ఇలాంటి మార్పులు రావడం అన్నది ఇది ఫ్రీ టికెట్ ఇచ్చినట్టు కాదా? ఫస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడైతే పుంజుకున్నదో, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో 1-2 ఛానల్స్ ఉండేది. సప్తగిరి ఎప్పుడో న్యూస్ సాయంత్రం కానీ తెలిసేది కాదు. వెన్ మీడియా ద నంబర్ ఆఫ్ ఛానల్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ ఇండివిజువల్ పర్సన్, బట్ of course it has brought the good to the people, because getting all the inside and outside the public ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ వస్తున్నాయి. అది రోజువారీ కార్యక్రమాలకు సంబంధించింది అయితే పర్వాలేదు, కానీ ఎప్పుడైతే వ్యక్తిగతంగా పోవడం జరుగుతూ ఉందో, సో అప్పటి నుంచి ఇబ్బందులు ఎక్కువ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఆన్ ది ఉమెన్. సో ఐ పర్సనల్లీ ఫీల్ ఎంత రెస్ట్రిక్షన్ పెడితే అంత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇట్ మే బీ ఎనీథింగ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎనీ సబ్జెక్ట్ యూ టేక్ ఇట్. పరిధులు పెడుతున్నా కొద్దీ దాని పరిధులను దాటి దాన్ని ఎలా మాడిఫై చేయొచ్చు, హౌ వీ కెన్ ప్రజెంట్ అనేది వస్తూనే ఉంటుంది. ఎలాగ ప్రింట్ మీడియాకి పరిమితులు పెట్టొచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాకి పరిధులు పెట్టొచ్చు. ఆల్రెడీ మీరు చెప్పారు, ఆల్రెడీ ఉన్నాయి పరిధులు, కొంతవరకు ఉన్నాయి, కొంతవరకు రెస్ట్రిక్షన్స్ జరుగుతుంది. కానీ ఇంటర్నెట్ అనేది సచ్ ఏ media, social media, it is impossible, because everybody today have a cell phone, Android cell phones, everybody has access to the internet. అందరికి అన్నీ ఉన్నాయో లేదో తెలియదు, కానీ భారతదేశంలో మాత్రం 120 కోట్ల మందికి సోషల్ మీడియాతోని అనుసంధానం అయిపోయారు వాళ్ళు ఆటోమేటిక్గా అందరూ. సో అట్లాంటిది 120 కోట్ల మంది చేసే తప్పులని పట్టుకోవడానికి ఎంతమంది కోట్ల మంది సెక్యూరిటీ పీపుల్ యూ రిక్వైర్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో నియంత్రణ ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. నియంత్రణ అనేది స్వయంగా రావాలి. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ అన్ ఇండివిజువల్. ఏదైనా ఎప్పుడైనా దెర్ ఇస్ ఎ న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం మీరు బంతి ఎంత గట్టిగా గోడ కొడితే అంతే వేగంగా రిటర్న్ వస్తుంది. సో ద పర్సన్ హ్యాస్ టు కంట్రోల్ ఎట్ వాట్ వెలాసిటీ ఐ హ్యావ్ టు హిట్ దట్ బాల్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్. తెలివి తక్కువ వాడు కరెక్ట్గా గోడకి ఎదురుగానే కొడితే అది వచ్చి వాడి ముఖానికే తగులుతుంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు హిట్ అదర్ పర్సన్, యూ షుడ్ బి సమ్ ఇంక్లైన్డ్ యాంగిల్. సో అలాగే చదువుకున్న వాళ్ళు ఈ మీడియా, సోషల్ మీడియా ద్వారా
మంచి జరుగుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ఇప్పుడు ఇంకా పొలిటికల్గా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ ఆమె సోషల్ మీడియా ద్వారానే ప్రధానమంత్రి అయ్యాడని నేను అనుకుంటాను, నా అభిప్రాయం అది. సో మంచికి వాడుకుంటే దేనికైనా, బికాజ్ ఇట్స్ ఎ నైఫ్ హ్యావింగ్ 2 edges. ఎటైనా కూరగాయలు కోయచ్చు, మెడల్ కూడా కోయచ్చు. సో బంతిని ఇంక్లైన్ పెట్టి వాడండి చెప్తున్నారు సార్. ఎస్. ముందు సైబర్ లాస్కి సంబంధించి ఎటువంటి మార్పులు చూడాలి, ఏం కోరుకుంటున్నాం మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. విల్ బీ బ్యాక్. వెల్కమ్ బ్యాక్. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ పై ఉన్నాం. ఇక్కడ ఎంబీఏ విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాక్ స్వాతంత్రం అంటే ఏమిటి, ముఖ్యంగా 66A విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నాం ఐటీకి సంబంధించి, సైబర్ లాస్కి సంబంధించి? You know, there should be limitations and it should be taught. You know, as Honorable Director Sir said, it should be restricted on ourselves. Now, if I tell you, as a kid goes to school, or his parents teach him how to behave in society. If someone comes at my home, you should say namaste, you should not talk much. These all civilizations we teach from childhood. Do we teach how to be civilized on social networking? No. We are still learning. What can we That's teach? what. So the problem is, this came at all sudden. When I was in 6th, 7th, 8th standard, I was not knowing what is Facebook, what is it. That time it was not that much at max. You know, so it should be civilized, first thing. Second thing is how we can put up a boundary. That question should come, because if we say all together you can post anything about me or other, then also it is not good. So as recent example, if I say documentary by BBC on Delhi rape case came, so it was banned. It was banned in India, and Rajnath Singh in Parliament spoke that it should be banned, and he gave a proper description. So people, why it was banned is it showed the mentality of some people along with So it was a scary, advocates. dark truth we didn't want to watch. So But we were open to watching what other people have to say about other people. no, but I'll say, if I see what was the positive in that, you know, some PIL went into Delhi High Court, and those two advocates who were there in that video has been asked for written description, apologies, and they have told to why you have discussed this openly. So mentality, why people should ban that type of videos, that type of commentaries and all posts it should not provoke anyone. Actually, like what bro said, uneducated and educated people. Educated people అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసు ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలని నేర్పిస్తారు. మీరు జాబ్స్కి వెళ్తారు, హైయర్ ఆఫీషియల్స్తో మాట్లాడతాం. హైయర్ ఆఫీషియల్స్తో మనము వీ డోంట్ యూజ్ అ బ్యాడ్ లాంగ్వేజ్. మనం బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ వర్డ్స్ అసలు మాట్లాడడం. అట్లాంటిది ఒక సోషల్ నెట్వర్క్ వచ్చినప్పుడు వై వీ యూజ్ అ బ్యాడ్ వర్డ్స్? ఎందుకు మనకు బ్యాడ్ వర్డ్స్ వచ్చేస్తాయి? ఇట్స్ లైక్ కంట్రోలింగ్. మనం కంట్రోల్ తప్పుతున్నాం. మనము ఎక్కడ ఏం మాట్లాడడం మనకు నేర్పిస్తారు, ఎట్లా మాట్లాడాలో. ఒక పబ్లిక్గా నువ్వు పోస్ట్, ఒక హైయర్ ఆఫీషియల్తో ఇచ్చే రెస్పెక్ట్ ఒక వెబ్సైట్లో నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు వేరే వాళ్ళకి? సోషల్ మీడియాలో వేరే వాళ్ళ పర్సనాలిటీ పోస్ట్ చేసి వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఇది ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇంత ఎడ్యుకేటెడ్ అయి కూడా ఎందుకు వాళ్ళు చేయలేకపోతున్నారు? వాళ్ళకి జాబ్ కావాలి అంటే, వేరేది ఏదైనా కావాలంటే వేరే వెబ్సైట్స్ విజిట్ చేయొచ్చు, దాంట్లో ఏం లేదు. కానీ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇంటరాక్షన్స్ అయ్యి వేరే వాళ్ళ పర్సనల్స్ కావాలి అని, ఎస్పెషల్గా గర్ల్స్కి బీయింగ్ ఏ విమెన్ ఏంటంటే వీళ్ళ ఫొటోస్ తీసుకొని వేరే వాళ్ళ ఫొటోస్ని ట్యాగ్ చేసి వీళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా చెప్పలేకపోతున్నారు. సో వీళ్ళు అత్యాచారం చేసి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఎవరికైనా ఏదైనా పేజ్ ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పర్సనల్గా చేయాలి, కానీ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వకూడదు. మీరు ఏదైతే ప్రశ్న అడిగారో మేడం, ఇది డైరెక్ట్లీ నేను ఇంకో విషయాన్ని కూడా కోరిలేట్ చేస్తాను. ఇంతకుముందు అదే నిర్భయ కేసు అన్నారు కదా, దాని మీద BBC డాక్యుమెంటరీ ఒకటి వచ్చింది, అవును, తీసినప్పుడు దాన్ని ఆ డాక్యుమెంటరీలో ఎవరైతే కన్విక్ట్ ఉన్నాడో ఆ కన్విక్ట్ చేసిన కామెంట్స్, ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు, 7 తర్వాత బయటకు వెళ్తే తన క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది అనే కామెంట్ చేశాడు అతను. ఇప్పుడు అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకోవచ్చా? అదే నేనేమంటున్నాను, we have to discuss that. మీరు అన్న పాయింట్ అదే అడుగుతున్నాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు అక్కడ రిస్ట్రిక్షన్ లేకపోతే అక్కడ మీరు అది తప్పు అని అలా అంటారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది. అది కూడా నేనేమంటున్నానంటే దానికి ఒక రిస్ట్రిక్షన్ అన్నట్టు ఉండాలా? ఇప్పుడు మీరు సోషల్ మీడియాని యూజ్ చేసేసుకొని నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసేసుకున్నాను అంటే, ఇప్పుడు ఇంతకుముందు కొంతమంది అన్నారు యూ కెనాట్ రిస్ట్రిక్ట్ ఇంటర్నెట్ అని. ఐ డోంట్ థింక్ సో, బికాజ్ సైబర్ లాస్ వచ్చిన తర్వాత ప్రతి ఏరియాలో కూడా, ప్రతి స్టేట్లో కూడా సైబర్ సెల్స్ చేశారు.
దాంట్లో డెఫినెట్గా డిపార్ట్మెంట్ కంప్లీట్గా కూడా రిస్ట్రిక్ట్ చేయడానికి రెడీ ఉంది అక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. మీరు ఎక్కడ కూడా నియంత్రించడానికి వీలు కుదరదు కొన్ని సందర్భాల్లో అన్నారు. దానికి పొలిటికల్ వీల్ కావాలండి. ఫస్ట్ నేను ఏమంటే దానికి ఎగ్జాంపుల్ నేను చైనాని తీసుకుంటాను. ఒకసారి చైనా గూగుల్ని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేసింది. టిల్ గూగుల్ CEO has personally represented Chinese government that we will not post such type of things against Chinese కల్చర్ కానీ ట్రెడిషన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే నా వ్యక్తిగతంగా మా యూత్ దీని గురించి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని అనుకున్నప్పుడే దే హ్యావ్ డిడ్ ఇట్. వన్స్ దే హ్యావ్ అపాలజైజ్డ్ దెన్ వన్స్ అగైన్ దే స్టార్టెడ్ ఓపెన్ అప్ ద సిచ్యువేషన్. రిస్ట్రిక్షన్ వాళ్ళు బాగా స్వేచ్ఛ గురించి కానీ హక్కు గురించి కానీ ఏం మాట్లాడలేదు. నా యూత్ నా దేశంకి యూత్ చెడిపోతారనే భావంతోనే వాళ్ళు అలా చేశారు. ఇమ్మీడియట్గా మళ్ళీ గూగుల్ వాళ్ళు తను సరిదిద్దుకొని ఇమ్మీడియట్గా వాళ్ళకి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నారు. రైట్. చాలా మందికి అంటే వాళ్ళ పరిధులు ఏంటో తెలియట్లేదు. మీరేమంటారు సార్? ఇందాక మీరు అడిగినట్టు అఫెన్స్ అంటే ఏంటి అని అన్నారు. ఫస్ట్ అంటే తప్పు అని దేన్ని చెప్తాను ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ సైబర్ అంటే ఐటీ ఐటీలో. ఇప్పుడు నా ఫ్రెండ్ లిస్ట్లో నేను ఒక ఫ్యాకల్టీని ఇక్కడ. నా ఫ్రెండ్ లిస్ట్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ని నేను వాళ్ళ పుట్టినరోజు నాడు కానీ ఏదైనా ఒక సందర్భంలో నేను ఒక కమెంట్ పెట్టాను, ఒరే గాడిదా నన్ను పిలవలేదేంట్రా అని. లేదా లాస్ట్కి ఒరే గాడిదా అని అన్నాను, ఉత్తిగా ఒరే గాడిదా అన్నాను. ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి పెట్టాను కాబట్టి ఏమనుకుంటాడు, అది మా మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ కాబట్టి ఒరే గాడిద అనేది తప్పు కాదు. అదే ఇప్పుడు నాకు సంబంధం లేని వాడుకి వెళ్ళి ఒరే అడ్డగాడిదా అని పెట్టాను. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? వాడెవడో నాకు తెలియదు కానీ నాకు తిట్టాలనిపించింది. మనకు వాక్ స్వతంత్రం ఉంది కదా, తిట్టాను. కానీ అలాంటప్పుడు నాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? వాడు మంచిగా అనుకుంటాడా, తెలవనోడు నన్ను ప్రేమతో తిట్టాడు అనుకుంటాడా, లేకపోతే నన్ను తిట్టాడని పగ పెంచుకుంటాడా? ఇక్కడ విషయం అది కూడా కాదు. నేను అనేది మీరు ఎవరినో ఒరే వాడు అడ్డగాడిదని తిడితే సంబంధం లేని మూడో వ్యక్తి కోపం వచ్చి వాడు వచ్చి మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో వేస్తాడు. నేను అనేది అదే, మనం వాడే భాష అనేది నేను చెప్పిన దానికి నేను బాధ్యుణ్ణి, నువ్వు అర్థం చేసుకున్న దానికి నేను బాధ్యుణ్ణి కాదు అనేది నా పాయింట్. ఇది ఒక నేను చెప్పింది నేను చెప్తాను, నువ్వు అర్థం చేసుకోవడం, ఇది చాలా క్లిష్టమైన పాయింట్లు ఏమవుతారు సార్? మీరు ఒప్పుకుంటున్నారా? ఒకటే అండి, తప్పు చేసేవాడిని చూసి మనం తప్పు చేయాల్సినంత అవసరం లేదని నేను చెప్తాను. ఎవరు తప్పు చేస్తాం అనట్లేదు సార్. లేదండి, పోస్ట్ చేసినప్పుడు లేదు, పోస్ట్ చేశారు అంటేనే తప్పు. ఒకరికి అగెనెస్ట్గా ఒకరు పోస్ట్ చేశారు, వాడు తప్పు చేశాడు, దాన్ని మళ్ళీ మీరు దానికి ఇంకో కామెంట్ రాస్తున్నారు, అది తప్పు. మీరు అది తప్పు చేయకుండా వదిలేస్తే నో బడీ నెవర్ ఇట్ విల్ గో పాస్. ఇప్పుడు ఒక వైరస్ ఉంది, ఒక సిస్టంలో వైరస్ ఉంది, అందులో నుండి తీసుకెళ్ళి మీరు ఇంకో సిస్టమ్కి పెడితేనే ప్రోగేట్ అవుతుంది, కానీ పెట్టనంత వరకు అసలు ఏమీ కాదు కదా. ఇప్పుడు ఒక పర్సన్ కామెంట్ చేశాడు కదా అని నేను కూడా కామెంట్ చేయడం మొదలు పెడితే ఎంతవరకు వాస్తవం? అంటే ఇక్కడ మనము ఆ టాపిక్స్ని ఎంతవరకు డిస్కస్ చేస్తూ పోతూ ఉంటే అది అంత స్ప్రెడ్ అవుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే కామెంట్స్ని ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి. అది సార్ ఇగ్నోర్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఈ పాయింట్ ఒక్క నిమిషం సార్. సార్ ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్. నన్ను ఒకడు ఎదవని తిట్టంటే వాడిని వదిలేయమంటారా? నన్ను వాడు కామెంట్ పెట్టాడు నా పేస్ మీద, అయితే ఇప్పుడు ఏంటి వాడిని వదిలేయండి, నన్ను ఇగ్నోర్ చేసేయండి, నేను పట్టించుకోను అంటే సార్ ఆ పోస్ట్ వెళ్ళిపోతుంది. కానీ వాడు ఎదవని ఒకరు వెదవ అని తిడితే నేను వెదవని అయిపోను అంటే సార్ అంటే తిట్టకపోతే అయినట్ట. ఐ నో వాట్ ఐ యామ్, సో ఐ షుడ్ నాట్ మేడం. ఇప్పుడు ఇగ్నోరింగ్ ఇస్ నాట్ ద సొల్యూషన్ సార్. మనకు శ్రీకృష్ణుడు, సత్యభామ వీళ్ళందరి స్టోరీస్ తెలుసు. సత్యభామకి ఎంత కోపమో కూడా తెలుసు. అలా అని కృష్ణుడు సత్యభామ ఎప్పుడు కొట్టుకోలేదే సార్. సాక్షాత్తు వాళ్ళకే తప్పలేదు కురుక్షేత్రం, అంతే కదండి. అంటే కురుక్షేత్రం నుంచి కూడా మనకు మంచి జరిగింది మేడం, కురుక్షేత్రం నుంచి కూడా మంచి జరిగింది. ఇది కూడా అదే చెప్తున్నాను మేడం. ఈ కురుక్షేత్రంలో కూడా క్షమించడం అనే గుణం ఉండాలి. వాడు అన్నాడు కదా అని వాడికి ఇమ్మీడియట్గా వాళ్ళకి అగెనెస్ట్గా మళ్ళీ కామెంట్స్ని పోస్ట్ చేసుకుంటూ పోతే ప్రాబ్లం. మనిషికి ఎమోషన్స్ అనేది చాలా ఉంటాయి. ఒక పవర్ ఉంది, కరెంట్ ఉంది. కరెంటును ముట్టుకోవద్దా అన్నది ఎవరు చెప్పారు మేడం? ఎవరు చెప్పడం లే. దానికి ఉన్న పవర్ అలాంటిది. ముట్టుకుంటే ఏమవుతుందో మనకు తెలుసు. ఇక్కడ కూడా అంతే, పరిధి మనకే తెలియాలి. ఆ ఎమోషనల్ కంట్రోలింగ్ అనేది ఉండాలి. ఫేస్బుక్ అనేది అవసరం కూడా ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో ఇటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ వాడుకోవడం కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, దేనికోసం వాడుకోవాలనే అది తెలియకుండా స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ యూత్ కానీ మరెవరు కానీ దాన్ని వాడుతూ ఉన్నారు. అడ్వాంటేజెస్ ఆర్ దేర్, డిసడ్వాంటేజెస్ ఆర్ దేర్, పాజిటివ్ థింగ్స్ ఆర్ దేర్, నెగిటివ్ థింగ్స్ ఆర్ దేర్, బట్ వీఆర్ లుకింగ్ ఎట్ వన్ సైడ్.
ఒక సైడ్ కాకుండా, ఎందుకంటే రీసెంట్లీ ఐ హావ్ సీన్ వన్ పోస్ట్ ఇన్ ఫేస్బుక్. ఆస్ట్రేలియాలో ఒక రోడ్డు పైన ఉన్న ఒక 500 ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఒక చెట్టుని నరికేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. సో దాన్ని సేవ్ చేయాలని ఒక అతను ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు ఎక్కి కూర్చొని ఇమీడియట్గా ఈ పోస్టెడ్ ఇన్ ఫేస్బుక్, సో అలర్టింగ్ ఆల్ ఆస్ట్రేలియన్స్. సో వితిన్ 24 అవర్స్లో దెర్ వర్ గ్యాదర్డ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ సేవ్ దట్ ప్లాంట్. 500 ఇయర్స్ ఉన్న ఓల్డ్ ఉన్న ప్లాంట్ని సేవ్ చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ దాన్ని తెలుసుకోకుండా మనం ఒక సైడ్లో నెగిటివ్ థింగ్స్ని మనం దాన్ని ఫాలో అవుతూ దాన్ని కామెంట్ చేస్తూ, సార్ అన్నట్టు కొంతమంది కామెంట్ చేయడం ఆపేయాలన్నారు. సో కామెంట్ చేయడం నథింగ్ రాంగ్, చేయొచ్చు. బట్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ యువర్ ఐడియాస్ అండ్ వ్యూస్ నథింగ్ రాంగ్. బట్ ఏ విధంగా చేయాలనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన విజ్ఞతకి వదిలేయడం మంచిది. ఎందుకంటే మన సమాజం, మన భారతదేశం, మన కల్చర్ టోటలీ డిఫరెంట్ కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్. సో దాన్ని బట్టి మనం బిహేవ్ చేస్తూ, దాన్ని పోస్ట్ చేస్తూ, కామెంట్ చేస్తే చాలా మంచిది. దీని ద్వారా మనం చాలా సమాజం బాగుపడవచ్చు. మ్యామ్ ఎస్పెషల్లీ ఫేస్బుక్ నేను చాలా యూజ్ చేస్తాను మ్యామ్. ఈవెన్ దీంట్లో సగం మంది స్టూడెంట్స్ నా ఫేస్బుక్ లిస్ట్లో ఉంటారు మ్యామ్. రైట్ నో నా ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్ వచ్చేసి 3287. ఆల్మోస్ట్ ఆల్ అందరు నా సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్, ఇంక్లూడింగ్ టెక్నికల్, ఐటీ, సెట్ అండ్ అందరూ. మ్యామ్ నేను యూజువలీ ఫేస్బుక్ నేను ఎలా యూజ్ చేస్తానంటే ఒక మీడియం వే టు మోటివేట్ ద స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడు ఒకళ్ళ పైన అనేది, అలాంటి కొన్ని ఫీలింగ్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేస్తాను. దానికి అరౌండ్ 200-300 లైక్స్ వచ్చినాయి కూడా పిక్స్ ఉన్నాయి. వీళ్ళందరూ వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక ఎగ్జాంపుల్ మ్యామ్. వీళ్ళే నాకు పోస్ట్కి చాలా లైక్ చేస్తారు. ఇంకోటి మ్యామ్, ఏమైనా ప్రొఫైల్ పిక్ పెడితే, అదే టీచర్ పెడితే లైక్స్ ఇస్తారు, కమెంట్స్ బ్యూటిఫుల్ ఉంటాయి. అదే వాళ్ళ ఫ్రెండ్స్ ప్రొఫైల్ పిక్ పెడితే అబ్బా ఇట్లాంటి ఏందేందో కమెంట్స్, ఒక ఫొటోస్ వస్తాయి. అంటే ఏంటంటే ఒక భయం. టీచర్ అనేది కాదు, ఎవరైనా ఎల్డర్ పర్సన్, రెస్పెక్టబుల్ పర్సన్, ఆ ఏజ్కి కొద్ది బియాండ్ అయింది అనుకోండి, కమెంట్ ఎలా ఉంటుందంటే రీజనబుల్గా ఉంటుంది, అంత వల్గర్గా ఉండదు, అంత సూపర్ కాకుండా సూపర్ నైస్ పిక్, స్మైల్ బాగుంది, అది బాగుంది అని అంటారు. కానీ అదే వాళ్ళ సోది అనలేం కానీ మ్యామ్, వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే వాళ్ళ ఫీలింగ్స్. కొన్ని పిక్స్ ఉంటాయి మేడం, గూగుల్లో చాలా దొరుకుతాయి. ఒక లేడీ ఉంటుంది, అబ్బా అనేది ఒక కామెంట్ వస్తుంది. కొన్ని పిక్స్ ఎలా ఉంటాయి మ్యామ్, వైవాలో ఒక మనిషి ఉంటాడు చాలా నల్లగా, ఇది సూపర్ అని. ఇలాంటి నాకైతే ఎప్పుడు దొరకలే మేడం పిక్స్, కానీ స్టూడెంట్స్కి మీరంటే భయం ఉండొచ్చు కదా సార్. నా పిక్ నా పిక్ అని కాదు మేడం, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా వస్తాయి అంటే వాళ్ళు వెతుకుతారు ఇంటర్నెట్ని, పెడితే బాగుంటుంది. న్యాచురల్లీ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్, అంటే మన ఓన్ ఏజ్ గ్రూప్ లో మాట్లాడుతున్నప్పుడు దే ఆల్వేస్ విల్ బి ఎ లిటిల్ మోర్ కంఫర్టబుల్, రిలాక్స్ అయిపోతారు. ఫ్యాకల్టీ అన్నప్పుడు న్యాచురల్లీ ఒక గౌరవం ఉంటుంది. మీరు ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు కాబట్టి న్యాచురల్లీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కరెక్టే. అది కరెక్టే మ్యామ్. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఆ ఫీలింగ్స్, ఒక మనిషి ఇమోషనల్ అలా హర్ట్ చేయడం మంచిది కాదు. ఫ్రెండ్స్ని కూడా ఫ్రెండ్స్ని కూడా చేయొద్దని మ్యామ్, అంతే. బట్ వీఆర్ కన్క్లూడింగ్. I know you all want to talk. We can just say that it's age of internet. So you should be expressive but not abusive. So you can express your feeling, but it should not hurt the person. Like when Congress won 7 seats in Delhi, I post on Twitter a satire that now Congress can sit in Innova. You know, it was a satire joke. Now I should not be accused. I should not be sent to jail. Such type of freedom should be given. That freedom should be given. Well said, well said. చాలా రసవత్తరంగా సాగింది ఈరోజు సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ పై ఇవాళ డిస్కషన్. కానీ ఇది నిజానికి చర్చ ముగిసినట్టు కాదు, మళ్ళీ రాబోయే వారాల్లో కూడా దీనిపై చర్చ పెడదాం. వాక్ స్వాతంత్రం ఏంటి, ఎందుకంటే ఫ్రీడమ్తో పాటు వచ్చేది బోల్డ్ అంత రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. స్వేచ్ఛతో పాటు బోల్డ్ అంత బాధ్యత వస్తుంది. ఈ బాధ్యతకి పరిధులేంటి, యువత ఏం కోరుకుంటున్నారు, నవదేశ నిర్మాణం ఎలా కావాలని అనుకుంటున్నారు, మాట్లాడుతూ ఉంటాం క్యాంపస్ పై. స్టే ట్యూన్ టు సాక్షి.